తిని బైబిల్ తీయండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచన భాగం. నూతన సృష్టి. ఎస్. మరొకసారి క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. ఏం గతించెను? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చాలు నాన్న. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. రెండు వాక్యాల్లో ఒక పదాన్ని మీ దృష్టికి తేగోరుతున్నాను. పాతది. క్రీస్తునందున్నావు గనక పాతది గతించాలి, అది క్రొత్తదవ్వాలి అని అంటాడు. ఇక్కడ పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదు. ఆలోచించండి. పాతది ఉన్నంతకాలం క్రొత్తది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, పాతది నీలో ఉన్నంతకాలం క్రొత్తది నీలో ఉండదు. సరే, వాడుక భాషలో చెప్తాను. పాత స్వభావం నీలో ఉంటే ఎంత బట్టి చేయకాక ఎప్పటికీ నువ్వు ఫలించలేవు. ఏ స్వభావం? పాత స్వభావం. స్వభావము అంటే 3 అర్థాలు వస్తాయి. 1 ఆలోచన, అలవాటు. 2 వాక్యలో రాయబడ్డట్టుగా 2 బుద్ధి, లేక 3 ప్రవర్తన. 1 అలవాటు, బుద్ధి, ప్రవర్తన. ఈ 3 పదాల మిళితమే స్వభావము అంటారు. ఏంటిది నాన్న? స్వభావము. ఇప్పుడు మన ప్రభు మనలో ఆశించేది ఏంటంటే పాత స్వభావం పోవాలి. నీలో పాత స్వభావం పోతే క్రొత్త ద్రాక్షరసంతో నింపబడటానికి ఆస్కారం ఉంది. ఏం పోవాలమ్మా? అడగనా? నాలో పాత స్వభావం పోయింది అన్నోళ్ళు చేయి చూపించండి. నాలో పాత స్వభావం పోలేదు అన్నోళ్ళు చేయి చూపించండి. ఇందాక చెయ్యత్తల, ఇప్పుడు చెయ్యత్తకపోతే పాస్టర్ గారు మంచోడు కాదు. ఎందుకు చేస్తారమ్మా? ఛేదించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. స్తోత్రం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. రోమపత్రిక 6:6. అవును, మన ప్రాచీన స్వభావము అనగా ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎపిసి పత్రిక 4:23. మీ చింత వృత్తి యందు నూతన పరచబడిన వారై. మంచి స్తోత్రం. ఇందాక చదివించాను, పాత స్వభావం పాతది ఉండకూడదు. ఇక్కడేంటంటే నువ్వు నూతన సృష్టి అవ్వాలి, నీ స్వభావం మారాలి.
అర్థం చేసుకోండి. చదివిన 3 వాక్యాల్లో మీ స్వభావము మారాలి. ఎలాగో మీకు వివరిస్తాను. జీవము గల దేవుని మందిరానికి వస్తున్నాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో అది మీకు తెలియబడవలెనో. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం అంటాడు. జీవము గల దేవుని సన్నిధిన ఎలాగా ప్రవర్తింపవలెనో తెలియాలి అంటాడు. ఏంటి ఆ మాటకు అర్థం అని అంటే, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, ఎస్ఆర్నో బాప్టిజపు అనుభవంలోకి వచ్చాం, వాక్యంతో ఉతక స్నానం చేయించబడుతున్నాం, సంఘంలో ఒక విశ్వాసిగా పిలువబడుతున్నాం. అయితే దేవుడేం ఆశిస్తున్నాడు అని అంటే, నీ ప్రాచీన స్వభావం నీ నుంచి వేరవ్వాలి. నీవు నవీన స్వభావము ధరించుకొని నా సన్నిధిని నువ్వు ప్రవర్తించాలి అని అంటాడు. ఆయన ఆశించినట్లుగా నవీన స్వభావము ధరించి జీవము గల దేవుని సన్నిధిలో ప్రవర్తించట్లేదు. పాత స్వభావము కలిగే సంఘములో ప్రవర్తిస్తున్నారు కొందరు. పాతది నీలో ఉండకూడదు. పాత స్వభావము జీవము గల దేవుని సన్నిధిలో అసలు కనపడకూడదు. మరి ఏం కనపడాలి? నవీన స్వభావము ధరించి జీవము గల దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటండి తేడా? దీని అర్థాలు ఏమైనా ఉన్నాయా చెప్తాను. దాని అర్థాలతో సహా మీ ముందు పెడతాను. దైవ గ్రంథ ప్రకారం ప్రాచీన స్వభావం అంటే 1 అలవాటు, 2 బుద్ధి, 3 ప్రవర్తన. ఈ 3 పదాల మిళితమే స్వభావము. మనము దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నవీన స్వభావము కలిగి మన ప్రాచీన చింత వృత్తి యందు నూతన పరచబడిన వారమై నవీన స్వభావము కలిగి ఆయన సన్నిధిని ప్రవర్తించటం ఆయనకి సంతోషము. ఈ రోజుల్లో కొందరు అలా లేరు. నవీన స్వభావము కలిగి ఆయన సన్నిధిని ప్రవర్తించే వాళ్ళు బహు తక్కువ. పాత స్వభావము కలిగే జీవము గల దేవుని సన్నిధిలో ప్రవర్తించే వాళ్ళు బహు ఎక్కువైపోయారు. సరే, పాత స్వభావం మీలో ఉంది అని అన్నారు. ఆ పాత స్వభావం కలిగిన నీవు సంఘములో ఎలా ప్రవర్తిస్తావు? కొంచెమైనా ఆలోచించి చూడండి. ఎలా ప్రవర్తించమన్నాడు? ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? గట్టిగా పాత స్వభావం కలిగే ప్రవర్తిస్తున్నాం. స్వభావం అంటే 1, 2, 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, తెలుగులో అక్షరార్థంగా ఆత్మానుసారంగా మీకు గుర్తు చేస్తాను 4 పదాలతో. నెంబర్ 1, ప్రాచీన స్వభావం, పాత స్వభావం కలిగి దేవుని మందిరంలోకి రాకూడదు. ఎలా రావాలి? తెలుగులో చెప్తాను. మొట్టమొదటిగా, నీ ఇంట్లో నీ స్వభావం ఎలా ఉంటుందో, పాత స్వభావం నీ ఇంట్లో నువ్వు ఉండినట్లుగా జీవము గల దేవుని సంఘములో, ఆయన ప్రాణం పెట్టి కొన్న దేవుని సంఘములో, ఆయన రక్తాన్ని పోసి కొన్న దేవుని సంఘములో నీ ఇంట్లో ప్రవర్తించినట్లుగా జీవము గల దేవుని సన్నిధిలో నువ్వు ప్రవర్తించకూడదు. కొందరికి బుద్ధి లేని స్వభావం ఉంది. ఇంట్లో ఎలాగా ప్రవర్తిస్తారో జీవము గల దేవుని సన్నిధిలో కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో మనుషుల మధ్య ఎలా ప్రవర్తిస్తున్నారో ఆత్మ సంబంధమైన విశ్వాసుల మధ్య కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు. ఏంటండి మీరు వివరిస్తున్నట్టే ఉంది, అర్థం కావట్లేదు అంటారా? సరే,
ఇంట్లో ఎలా మన స్వభావం ఎలాంటిదో చెప్పండి. ఇంట్లో నీ స్వభావం ఎలాంటిది? ఇంకా ఓకే, నేను చెప్తాను. ఇంట్లో నీ స్వభావం ఎలాంటిదంటే, ఒకటి వాక్యం రాయబడ్డట్టుగా త్వరగా బయటపడే స్వభావం నీకు ఎక్కువ. ఇంట్లో త్వరగా బయటపడతావు కదా, గట్టిగా తలకాయ వేపండి. 2, మాట మీద ఉంచుకునే రకాన్ని కాదు నువ్వు. ఇక 3వది అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నీకు బడాయి ఎక్కువ. ఎక్కడ? ఇప్పుడు చెప్పండి. మాట మీద ఉంచుకో. ఇంట్లో వ్యక్తుల మధ్య ఏమండి, నీకు బడాయి ఎక్కువ, మాట మీద ఉంచుకో. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్వభావం మన ఇంట్లో ఉంటుంది. మనకి ఉందా అండి? కొంత తొందరగా బయటపడే స్వభావం లేదా? మాట మీద ఉంచుకోకుండా ఎదురాడే స్వభావం లేదా? ఏమంటే కొంచెం బడాయి స్వభావం ఇంట్లో కనపరిచే స్వభావం లేదా? చెప్పండి. ఎస్ఆర్నో. తెలుగులో మాట్లాడతాను, మళ్ళీ ఇంకా తెలుగు తిరగని మాకండి. అవునా కాదా? ఇంట్లో బయటపడే స్వభావం నీకు ఉండి ఉండవచ్చు. ఇంట్లో మాట మీద ఉంచుకోలేని స్వభావం నీకు ఉండి ఉండవచ్చు. ఇంట్లో నీకు బడాయి స్వభావం ఉండి ఉండవచ్చు. కానీ అది పాతశీర్ణ స్వభావం, పాతది. ఆ స్వభావము కలిగి జీవము గల దేవుని సంఘానికి వచ్చి ఆయన రక్తం ఇచ్చి కొన్న సార్వత్రిక సంఘములో అడుగుపెట్టి సంఘములో నీ ఇంట్లో ప్రవర్తించినట్లుగా సంఘములో ప్రవర్తిస్తున్నావే. నీకు తెలుసా? ఇంట్లో ప్రవర్తించినట్లుగా ఇంట్లో ఏ స్వభావ రీకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో అదే స్వభావం ఆత్మ సంబంధమైన సంఘము ఎదుట, ఆత్మీయుల ఎదుట నీవు ఆ స్వభావాన్ని కనుక కనపరిస్తే కంటికి కనపడని శాపం. ఇంకచ్చమేం తెలుగు చెప్పనా? ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్క. ఇంకా తెలుగులో చెప్పనా? ఆయన సంఘాన్ని పాడు చేసే ఆ లెక్క. కొంచెం లోతుగా ఆలోచించి చూడండి. ఇంట్లో ఉన్న స్వభావం పాతది. మనము యేసు రక్తము చేత కడగబడి ముంచుడు బాప్తిజము పొంది ఆ సన్నిధిలో ఎదుగుతున్న ఒక ఆత్మ సంబంధమైన వీరులుగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. యాజకత్వం కలిగిన వారిగా మనం ఉన్నాం. అయితే మనము ఇంట్లో ప్రవర్తించిన ఆ స్వభావం జీవము గల దేవుని సంఘములో ఉండకూడదు. అందుకంటాడు పాత స్వభావం మారాలి. హల్లెలూయా. ఇంట్లో బడాయి చూపించినట్లుగా సంఘములో బడాయి చూపించకూడదు. ఇంట్లో మాట మీద ఉంచుకో. సంఘములో మాట మీద ఉంచుకోకుండా ప్రవర్తిస్తున్నావేమో. ఇంట్లో వాస్తవంగా రాయబడ్డట్టుగా ఇంట్లో నీవు త్వరగా బయటపడే స్వభావం ఉందేమో. సంఘములో త్వరగా బయటపడే తత్వం నీకు. ఇది ఇంట్లో దరిద్రం. ఇంట్లో ఉన్న స్వభావం పాత స్వభావం సంఘములో కనపడదు. ఒకవేళ నువ్వు కనపరిస్తే అది కంటికి కనపడని శాపం. మళ్ళీ చెప్తున్నాను, పాత స్వభావం మారాలి. మారాలా పోవాలా? మారిపోవాలా? మారాలా పోవాలా? దగ్గరగా పోవాలా? ముంచుతారా ఇన్ని కాంపిటీషన్? పోవాలా వద్దా? ఇంట్లో ఉన్నట్లుగా సంఘములో ఉంటావా? ఎస్ ఆర్ నో? ఇంట్లో వ్యక్తుల దగ్గర బడాయిగా మాట్లాడుతావు, సంఘములో ఆత్మ సంబంధమైన వ్యక్తులతో కూడా అలాగనే మాట్లాడతావా? అందుకంటే నవీన స్వభావము కలిగి జీవము గల దేవుని సన్నిధిన ఎలా ప్రవర్తించాలని నీకు తెలియాలి. పాత స్వభావం కలిగి ప్రవర్తిస్తున్నావంటే మళ్ళీ చెప్తున్నా, శాపం, కంటికి కనపడని శాపం. అందుకే దైవ గ్రంథ ప్రకారం పాత స్వభావం నీ ఇంట్లో ప్రవర్తించినట్లుగా, నీ ఇంట్లో నీకు బడాయి ఎక్కువ, క్షమించండి ఇలా అంటున్నాను, నీ ఇంట్లో నీకు మాటబడే మేదుంచుకునే తత్వం కాదు, నీ ఇంట్లో నువ్వు తొందరగా బయటపడే స్వభావం, ఈ దరిద్రం జీవము గల దేవుని సంఘంలోకి రాకూడదు. చేతులెత్తి స్తోత్రం. లోకం సంఘానికి కలపమాగా. నీ కుటుంబం అది పాత స్వభావం, పితృపారపర్యమైనటువంటి ఆ చింత వృత్తి యందు నువ్వు నూతనపరచబడకపోతే ఆయన సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తున్నావు? బుద్ధుని లేకపోతే సరే. నేను సూటిగా అంటాను, క్షమించండి ఇలా అంటున్నానని. మళ్ళీ చెప్తున్నాను, నవీన స్వభావము కలిగి జీవము గల దేవుని సన్నిధిలో నేను ప్రవర్తించాలి.
పాత స్వభావం ఉండకూడదు. నా ఇంట్లో మనుషులు ఎదుట ప్రవర్తించినట్లుగా, నా ఇంట్లో వారి ఎదుట నేను ఉన్నట్లుగా సంఘములో ఆటలాడకూడదు. గుర్తుపెట్టుకోండి, పాత స్వభావం నాలో ఉండకూడదు. ఈ దీవం గల దేవుని సంఘంలో అడుగుపెట్టినప్పుడు, ఆత్మ సంబంధమైన బిడ్డలతో నేను సహవాసం చేస్తున్నప్పుడు, బలమైన ఆహారం తింటూ ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు పాత స్వభావం కనపడదంటే, మళ్ళీ చెప్తున్నా, అది కంటికి కనపడని శాపం. ఆత్మ సంబంధం కలిగిన వారులారా, మీరు ఆలోచించి నూతన పరచబడదురు గాక. దేవునికి స్తోత్రం. 2, కుటుంబాల మధ్య ప్రవర్తించినట్లుగా సంఘంలో ప్రవర్తించకూడదు. నేను చాలా ఖరీదు కల మాటలు చెప్తున్నాను. కుటుంబాల మధ్య ప్రవర్తించినట్లుగా సంఘంలో ప్రవర్తించకూడదు. కుటుంబాల మధ్య ప్రవర్తించడం ఏంటి? మొట్టమొదటిగా, ఒక్కటే కుటుంబం కాదుగా, 4 కుటుంబాలతో కలిసి ఉంటున్నాం కదా, కలిసి ఉంటున్నాం. కుటుంబాల్లో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ స్వభావం సంఘంలో ఎందుకు కనపడకూడదు అంటాడు. ఏంటి ఆ స్వభావం అని అంటారా? వాక్యంలో రాయబడ్డట్టుగా కుటుంబాల మధ్య మనకున్న స్వభావం, మనది అనకూడదు, కొందరుకున్న స్వభావం పెత్తనం చేయాలనే స్వభావం ఉంటుంది. ఏం చేయాలి? ఇంకొక మాట చెప్పమంటే అక్కడే నా మాటే నెగ్గాలి. ఎక్కడ? కుటుంబాల మధ్య. మన పాత స్వభావం అదే కదమ్మా. తలకాయ అరిగిపోయిందా తల్లి, ఊపేయండి. కుటుంబాల మధ్య మన స్వభావం ఎలాంటిదండి? ఒకటి, మొదటిది పెత్తనం మందయ్యి ఉండాల. 2, నా మాటే. ఇది ఎక్కడ దరిద్రం? కుటుంబాల మధ్య నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీ స్వభావం అలాంటిది అమ్మా. కుటుంబాల మధ్య నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, నీ స్వభావం అలాంటిది. మరి జీవము గల దేవుని సన్నిధిలో ఆ స్వభావం రావచ్చా? హెల్ప్ మీ కొంచెం. రావచ్చా? జీవము గల దేవుని సన్నిధిలో, ఆయన రక్తం ఇచ్చి కొన్న దేవుని సన్నిధిలో, 1 కొరింథీ 7:23 ప్రకారం వెలబట్టి కొనబడిన ఆయన సంఘములో కుటుంబాల మధ్య ప్రవర్తించిన నీ స్వభావం జీవము గల దేవుని సన్నిధిలో కనపడకూడదు. ఒకవేళ కనపడ్డదా, కంటికి కనపడని శాపం. ఆలోచించండి. ఏమండి? పెత్తనం చేసావు నీ కుటుంబాల మధ్య, నా మాటే నెగ్గాలనేటువంటి పంతం కుటుంబాల మధ్య నీకు ఉండి ఉండవచ్చు. అది ప్రాచీన స్వభావం, పాతది. మరి జీవం గల దేవుని సందులోకి వస్తున్న నీ స్వభావం ఇప్పుడు కూడా అలాగనే తగలడదంటే నిన్నేం చేయాలి? నిద్రపోతున్నావా? పడుకో, పోయేటప్పుడు లేకపోతాం. మరి సంఘంలో అలా ప్రవర్తించవచ్చా? సంఘంలో జీవం గల దేవుని సంఘంలో పెత్తనం చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం? జీవం గల దేవుని సన్నిధిలో నా మాటే నెగ్గాలనే స్వభావం ఎందుకు వస్తుంది? కుటుంబాల మధ్య ఏ స్వభావం అయితే కనపరుచుకున్నావో, జీవము గల దేవుని సంఘములో ఆ స్వభావం కనపడకూడదు. ఒకవేళ కాదు కూడదు, భయం లేని కోడిలాగా తిరుగుతాను, సంఘంలో కూడా నన్ను అడిగేవాడు ఎవడనుకున్నామేం? జాగ్రత్త. ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కల అంతు చూస్తాడు. ఎస్ సార్ నో? తెలివిగా నా మాటలు పట్టుకోండి. ఏమండి? జీవము గల దేవుని సన్నిధిలో నవీన స్వభావము కలిగిన వారమై మనం ప్రవర్తించాలి. అలా కాకుండా కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నాం అలా సంఘంలో ప్రవర్తించడం, కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాం అలాగే సంఘంలో ప్రవర్తించడం కంటికి కనపడని శాపం. ఒకవేళ ఇప్పటి వరకు ఈ మాట మీ కాడికి రాకపోవచ్చు, ఈరోజు వచ్చింది. మనస్ఫూర్తిగా స్వీకరించుదముగాక. పాత స్వభావం మారాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు జీవం గల దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈ పరమున దేవదూతలకు తీర్పునిచ్చే యాజక సమూహంలో నీవు ఉంటున్నావు కనుక పాత స్వభావం కనపడకూడదు. ఒకవేళ అలా కనపడదా, మళ్ళీ చెప్తున్నా, కంటికి కనపడని శాపం అది. నూతన పరచబడదుముగాక. 3,
బంధువుల మధ్య నీ స్వభావం ఎలా ఉంటుందో జీవము గల దేవుని సంఘంలో నీ స్వభావం ఉండకూడదు. ఉన్నారా? ఆకాశం కింద భూమికి పైన మధ్య ఆకాశంలో తేలకొండ కళ్ళు తెరిచి మెలుకుతూ ఉండి మత్తుగా ఉండి నాకెళ్ళి చూసి సమాధానం కూడా చెప్పకుండా అయోమయంగా ఎప్పుడు వదిలిపెడతాను చూసే మొక్కలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళని అడుగుతున్నాను ఎటుపోయారో. బంధువుల మధ్య ప్రవర్తించినట్ల నీ స్వభావం సంఘంలో ఉండకూడదు. బంధువుల మధ్య నా స్వభావం ఏంటి అని అంటారు మీరు చెప్తే ఎన్నెన్నో చెప్తాను, మీకు అర్థం కాని అన్నీ నోటుకొస్తే చెప్పేస్తావు, నీకు ఫాలో అయ్యేది ఏముండదు అక్కడ. బంధువుల మధ్య మన స్వభావం ఎలాంటిదో తెలుసా అమ్మా? చెప్పమంటారా? చెప్పండి, సపోర్ట్ చేయండి నాకు. ఓకే, రెడీ? బంధువుల మధ్య నీ స్వభావం ఎలాంటిది? మొట్టమొదటిగా నీకు అసూయ ఎక్కువ. ఏ స్వభావం? నిజంగా చెప్పండి. మీ బంధువులలో ఎవరైనా మంచిగా ఉంటే కొంచెం బెటర్గా అనిపిస్తే చెప్పండి అసూయ కదా? లేదా బంధువుల మధ్య అసూయ? అమ్మ తలకాయ నేలకేసిందిగా. బంధువుల మధ్య అసూయ లేదమ్మా? ఉందమ్మా, ఉంది కదా. అబ్బా, మారు మనసు ఎప్పుడు పొందారు? మారు మనసా మాయ మనసా? బంధువుల మధ్య మన స్వభావం, పాత స్వభావం ఎలాంటిదంటే అసూయ పడే స్వభావం ఉంది. 2, వాక్యం రాయబడ్డట్టుగా ఏమని నచ్చని వారితో గొడవ పెట్టుకుంటాం. బంధువుల మధ్య మన స్వభావం, కొంతమంది స్వభావం, పాత స్వభావం ఎలాంటిదంటే 1 అసూయ పడతారు, నచ్చని వారితో గొడవ పెట్టుకుంటారు, సేమ్ టైం ఎవరినైనా దూరం చేసుకుంటారు. ఇది ఏ స్వభావం? కొంచెం దగ్గరగా మాట్లాడమా? పాత స్వభావం. బంధువుల మధ్య మన స్వభావం అదే కదా. ఎలా ఉంటుంది? అసూయ పడుతుంటాం, నచ్చకపోతే గొడవే, ఎలాంటి వాళ్ళని సరే దూరం చేసుకుంటాం. ఇది ఏ స్వభావం? కుటుంబ బంధువుల మధ్య ఉన్న స్వభావం పాతది. ఉన్నారేడా? ఆ పాత స్వభావం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, రక్తం పెట్టుకున్న దేవుని సన్నిధిలో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అంటే ఏం చేయాలి? అదే దరిద్రం సంఘంలో కూడా తీసుకొచ్చి అదే ప్రవర్తన చూపిస్తున్నావు సంఘంలో అంటే నిన్నేం చేయాలి అసలు? కొంచెం ఆలోచించండి. 70 గ్రాములు గుజ్జుంటే అర్థమైంది ఖరీదు కల మాటని. మళ్ళీ తేలిగ్గా చెప్తున్నాను. బంధువుల మధ్య నువ్వు ప్రవర్తించిన అసూయపడే స్వభావం, నచ్చకపోతే గొడవ పెట్టుకునే స్వభావం, ఎవరినైనా దూరం చేసుకునే స్వభావం నీ కుటుంబాల్లో బంధువుల మధ్య ఉండవచ్చు. అయితే అదే స్వభావం కలిగి చర్చిలోకి వచ్చి చర్చిలో చూపిస్తే, ఇదిగో గట్టిగా చెప్పండి, చర్చికి వచ్చి చర్చిలో చూపిస్తే నేను ఇంతే, మా వాళ్ళని అడగండి, మా వాడు బగులుద్ది మళ్ళీ. అక్కడ ప్రవర్తించో, ఇక్కడ అలా ప్రవర్తించకూడదని తెలియదా? ఆలోచించండి. జీవము గల దేవుని సన్నిధిన మనము నవీన స్వభావం కలిగి ప్రవర్తించాలి. బాగా గుర్తెట్టుకోండి. అసూయ పడ్డది పాత స్వభావం, నచ్చని వారితో గొడవ పడ్డది పాత స్వభావం, ఎవరినైనా దూరం చేసుకునే అలవాటు అది పాత స్వభావం. ఆ ప్రాచీన స్వభావం చావకపోతే, ఆ ప్రాచీన పాత స్వభావం తొలగకపోతే, మళ్ళీ చెప్తున్నాను, పాతది నీలో ఉన్నంత కాలం క్రొత్తది అనుభవించలేవు. మళ్ళీ చెప్తున్నా, ఆ పాత స్వభావముతోటే జీవము గల దేవుని సన్నిధికి వచ్చి రక్తం ఇచ్చి కొన్న ఒక విశ్వాస సమూహములకు చేరి అదే అసూయ కనపరుస్తూ, అదే నచ్చని వారితో గొడవ పెట్టుకుంటూ, అదే ఆత్మీయులను దూరం చేసుకునే స్వభావం నీకుంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఊరుకోడు. ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కల పని పడతాడు. హల్లెలూయా. పాత స్వభావములు మారిపోవాలి, నవీన స్వభావం కలిగి సంఘంలో బ్రతకాలి. నా దేవుడు కోరుకుంటున్నాడు, జీవము గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియాలి.
ఇంట్లో ప్రవర్తించినట్లుగా సంఘంలో ప్రవర్తించకూడదు. కుటుంబాల మధ్య ప్రవర్తించినట్లుగా సంఘములో ప్రవర్తించకూడదు. బంధువుల మధ్య ప్రవర్తించినట్లుగా జీవము గల దేవుని సన్నిధిలోని స్వభావం ప్రవర్తించకూడదు. పాతది మారిపోవాలి, పాతది గతించిపోవాలి, పాత స్వభావం చావాలి. మాకు డౌటే సచ్చుద్దంటారా? ఆత్మీయంగా బతకాలంటే స్వభావం చంపాల. ఒకడు బతకాల, ఒకడు చావాల. ఎవరిని బతికించుకుంటారు? కొందరికి లోకంలో దిగితే యుద్ధమే. మరి ఆత్మ సంబంధమైన యుద్ధం ఏమనుందా? 4 చివరికి నేను ముగించాను. అమ్మకి నిద్ర వస్తుందయ్యా, అసలు ఆగట్లేదు ఎందుకో ఆమెకి. రాత్రి ఆన్లైన్ చేసి అలసిపోయింది. నెంబర్ 4, ఇరుగు పొరుగు వారి మధ్య మన స్వభావం ఎలాంటిదో అదే స్వభావం కలిగి సంఘంలో ప్రవర్తించకూడదు. పాయింట్లోకి వెళ్తున్నాను. ఎలాగండి? ఇరుగు పొరుగు వారి మధ్య మన స్వభావం ఎలాంటిదో. స్వభావం అంటే 3 అర్థాలు. 1, 2, 3. అది గుర్తెట్టుకోండి. ఇరుగు పొరుగు వారు ఉన్నారేడా? ఉండే ఉంటారులే. ఇరుగు పొరుగు వారి మధ్య మనం ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య మన స్వభావం ఎలాంటిది? నేను చెప్తాలే. చెప్పుడు మాటలు చెప్పే స్వభావం లేదా చెప్పుడు మాటలు వినే స్వభావం. ఉన్నారేడా? లేరా? ఇరుగు పొరుగు వారి మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మన స్వభావం అప్పుడు ఎలా ఉండేది? కోపమ్మా ఉన్నావా? అప్పుడు ఎలాంటిదండి? చెప్పుడు మాటలైనా చెబుతాం, లేదా చెప్పుడు మాటలైనా వింటాం. ఇక 2, ఎదుటోళ్ళ మీద రాయి ఇసురుతాం తొందరగా. మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, మంచిది కాదు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, వీళ్ళట్ట వాళ్ళిట్ట. మాట్లాడరే? మెలుకుతూ ఉంటే మాట్లాడరే? ఏమండి వేస్తారా? రాళ్ళు వేస్తారా అండి? విన్నావా? వెళ్ళిపోతున్నావా? ఇరుగు పొరుగు వారి మధ్య మన స్వభావం చెప్పుడు మాటలైనా చెబుతాం, లేదా చెప్పుడు మాటలైనా వింటాం. ఇక 2వదిగా ఎదుటోళ్ళ మీద తొందరగా రాళ్ళు వేస్తాం. ఏంటి స్వభావం? హెల్ప్ మీ కొంచెం. ఉన్నారమ్మా? ఇక చివరిగా 3వది ఏంటంటే వారవలేని స్వభావం ఉంటుంది మనకి. ఏ స్వభావం? ఎక్కడిది? ఇరుగు పొరుగు వారి మధ్య. ఏదో ఒకసారి చెప్పండి. ఇరుగు పొరుగు వారి మధ్య నీ స్వభావం ఎలాంటిది? నెంబర్ 1 లేదా సౌండ్ తగ్గింది అని ఇందాక చెప్పారు. నెంబర్ 2 ఏంటారని? ఎదుటోళ్ళు మీరు రాళ్ళేటివే, మనకి ఏ పని లేదు, రాళ్ళేటివే. 3వది అస్సలు ఓర్చుకోలేము. ఈ పక్కోడు బాగున్నా, ఆ పక్క బాగున్నా అస్సలు ఓర్చుకోము. ఇది ఏ స్వభావం? ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న మన స్వభావం. ఈ దరిద్రపు స్వభావం పెట్టుకొని సన్నిధిలోకి వచ్చి ఆరాధన ఏం చేయాలి? హెల్ప్ మీ కొంచెం. ఏం చేయాలి? అప్పుడు దాకా ముందు ఆరాధన అంటదిగా. ఆరాధన పోద్దా? పాత స్వభావం అంటే ఇరుగు పొరుగు వారి మధ్య నీ స్వభావం ఏంటో నీకు తెలుసు. ఆ స్వభావం కలిగి జీవము గల దేవుని సన్నిధిలో, ఆయన రక్తం పెట్టుకున్న దేవుని సంఘంలో విశ్వాసుల మధ్య అదే ఇరుగు పొరుగు వారి మధ్య కనపరిచిన స్వభావాన్ని నువ్వు కనపరుస్తున్నావు అంటే చెప్పనా కంటికి కనపడని శాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆత్మీయులారా, దయచేసి కళ్ళు తెరవండి. జీవము గల దేవుని సన్నిధిలో ఎలాగా ప్రవర్తింపవలన మనకు తెలియాలి. ఆలోచించండి. ఇరుగు పొరుగు వారి మధ్య మన స్వభావాన్ని ఎలా వ్యక్తపరుచుకున్నామో జీవము గల దేవుని సన్నిధిలో కూడా ఆ దరిద్రాన్ని చూపించవచ్చా?
తప్పుడు మాటలు, రాళ్ళు విసరటం, వాళ్ళు అట్ట వీళ్ళు రాళ్ళు, ఏది దరిద్రం? అసలు పాత స్వభావం చేస్తేనే కదా. పాతది పోతే క్రొత్తవి అవ్వాలి, పాతది పోతాయా క్రొత్తవి రావాయా? పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాత స్వభావము కలిగి మందిరంలోకి వస్తే, జీవము గల దేవుని సన్నిధికి వస్తే, అదే స్వభావం సంఘముతో గనుక నువ్వు ప్రవర్తిస్తే, ఆ స్వభావాన్ని ఇరుగుపోరి సంఘంలో నువ్వు ఆత్మీయుల మధ్యన గనుక ఆ స్వభావాన్ని చూపిస్తే, మళ్ళీ చెప్తున్నా, కంటికి కనపడని శాపం అది. ఇంకా అర్థవంతంగా చెప్పనా, ఆయన సంఘాన్ని చెరుపు వారిని ఆయన ఓడుకోడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, నీ నడవడికను బట్టి నీ ఇంట్లో వాళ్ళని రాబట్టుకోవచ్చని, నీ నడవడికను బట్టి నీ భర్తను రాబట్టవచ్చని వాక్యంలో ఉంది. నీ స్వభావం మారకుండా మందిరానికి వచ్చి అదే స్వభావం కలిగి ఇంట్లో వ్యవహరిస్తున్నావే, ఎలా మారుతారు? ఉన్నారమ్మా? జీవము గల దేవుని సన్నిధిలో నూతన పరచబడిన స్వభావముతో ప్రవర్తించుదుముగాక. ఒకటి చెప్పగలను, మీ పాత స్వభావం మారాలి. మారాలి. ఎందుకు మారాలి అంటారా? జాగ్రత్త. ఇప్పటి వరకు ఒకవేళ అలా ప్రవర్తించి కంటికి కనపడని శాపం మీ మీదకి తెచ్చుకున్నారేమో. కళ్ళు తెరవండి, జ్ఞానయుక్తంగా ఆలోచించండి. పాముల వలె వివేకంగా, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి. జీవం గల దేవుని సన్నిధిలో ఆత్మచేత నడిపింపబడాలి. ఒక సరైన స్వభావమే మనలో కనపడకపోతే ఎలా ప్రవర్తించాలి? మనం అడుగుపెట్టిన స్థలం దేవుడు కోరుకున్న స్థలం. ఆయన కోరుకున్న స్థలంలో ఆయన సంఘం ఉంది. ఆయన సంఘాన్ని రక్తం ఇచ్చి ప్రాణం పెట్టుకున్నాడు. ఆ సంఘములో ఆ పాత స్వభావం కలిగి సంఘాన్ని చెరిపే గుంటనక్కలను కనబడితే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. ప్రతిదానికి లెక్కడిగే దేవుడు ఆయన. అందుకే మళ్ళీ చెప్తున్నా, నీ ఇంట్లో ఉన్నట్లుగా నీ ఇంట్లో నీ స్వభావం ఏంటో, లేక నీ ఇంట్లో ఉన్నవారి ఎదుట నీ స్వభావం ఏంటో, సంఘంలో ఆ స్వభావం కనపడకూడదు. నీ కుటుంబాల మధ్య నీకు ఏ స్వభావం కలిగి నడుచుకుంటున్నావో ఆ స్వభావం, ఆ పాత స్వభావం సంఘంలోకి రాకూడదు. చేతులు చెప్పొచ్చుగా. ఏమండి, నీ ఆ వాక్యాల బంధువులతో ఆ మధ్య సహవాసం చేసే బంధువుల మధ్య నీ సహవాసం, నీ స్వభావం, నీ తీరు ఎలా ఉందో సంఘంలోకి వచ్చా కూడా అదే స్వభావం కనపడకూడదు. అలా కనపడ్డదా? నేను చేసేది ఏం లేదు పితాపుత్ర. వారి వారి క్రియలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. మళ్ళీ చెప్తున్నాను, ఇరుగు పొరుగు వారి మధ్య నీ స్వభావం ఏంటో నీకు తెలుసుగా? తెలుసామా? చెప్పరాళ్ళు తెలుసు కదా. అదే స్వభావం పెట్టుకొని చర్చిలోకి వచ్చి అందరితో, బిడ్డ వందనాలు అక్క, బాగున్నావా? ఏ స్వభావం ఇది? ప్రభువా సంఘాన్ని దీవించు ప్రభువా, సంఘం ముందుకెళ్ళాలి ప్రభువా. దేవుడు అంటాడు, గొంటనక్క నోరుమి. ఎందుకంటాడు తెలుసా? నీ స్వభావమే సంఘాన్ని ముందుకు పోనట్లేదు. కొంచెం ఆలోచించి చూడండి. అందుకే అంటాడు, పాతది గద్దించాలి. పాత స్వభావం మనలో ఉండకూడదు. మరి ఏ స్వభావం ఉండాలి? నూతన పరచబడిన నవీన స్వభావము కలిగి జీవము గల దేవుని సంఘంలో ప్రవర్తించుదుముగాక. చేతులు చెప్పొచ్చుగా. నువ్వు అలా ప్రవర్తిస్తే దేవుడు ఆనందపడతాడు. సంఘం ఉజ్జీవింపబడుద్ది. సార్వత్రిక సంఘం మత్స డాగు కలంకం లేకుండా నూతన పరచబడుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అలా ప్రవర్తించిన స్వభావం సంఘంలో కనపరచొద్దు. ఒకవేళ లోకానికి నువ్వు సొత్తు కాదు, రక్తం పెట్టి ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినట్లుగా ప్రవర్తించు. ఆయన సొత్తు అయిన సమూహముతో మంచి స్వభావం కలిగి ప్రవర్తించు. అప్పుడు దేవుడు ఆనందపడతాడు. నిన్ను బట్టి ఏదో ఒక కృపనిచ్చి తన పని కోసం నిలబెట్టి వాడుకోగలడు. మళ్ళీ చెప్తున్నా, జీవము గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించవలన ముందు తెలుసుకోండి. పాత స్వభావం కలిగి మీరు సంఘంలో ప్రవర్తించొద్దు. పాత స్వభావం కలిగి ఆత్మీయ బిడ్డల మధ్యను సంచరించొద్దు. పాత స్వభావం మీలో ఉంచుకొని ఇతరుల మధ్య ఆత్మ సంబంధమైన సంఘంలో మీరు ప్రవర్తించొద్దు. అది మీకు శాపం. దయచేసి జాగ్రత్త పడండి. జీవం గల దేవుని సన్నిధిలో
నూతనపరచబడిన స్వభావం కలిగి ఆయన సంఘంలో మనం మసులుకుంటూ ఉంటే ఆయన సంతోషపడతాడు. పాత స్వభావం లేదు, పాత స్థితిగతులన్నీ మారిపోయాయి, ఇదిగో సమస్తము క్రొత్తవయ్యాయి కనుక నా బిడ్డ నా నిమిత్తమే నిలబడుతుంది, నేను ఆ బిడ్డను నిలుపుకుంటానని ఆయన అంటాడు. అలా కాకుండా ఆ దరిద్రం తీసుకొచ్చి పెట్టుకుంటే హెల్ప్ మీ కొంచెం. చూసారా, ఇంత ఖరీదు కల మాటలు ఎవరికి ఎక్కువ, కానీ వీటి తెలియకుండానే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని వివరించమని చెప్పాడు. ఈరోజు మీ స్వభావం మార్చుకుని మందిరంలో ప్రవర్తించండి. ఏ స్వభావం మారాలి? ఏ స్వభావంతో ప్రవర్తించాలి? నోరెప్పరైందే నవీన స్వభావంతో ప్రవర్తించాలి. నూతన పరచబడిన నవీన స్వభావంతో ప్రవర్తించాలి. నువ్వు అలా ప్రవర్తించి చూడు, చక్కగా దీవించబడతావు. గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం ఏ మనసు కలిగి ఉండాలి సంఘంలో, పై వచ్చే వారం ఏ మనసు కలిగి ఉండకూడదు సంఘంలో, ఒక్కొక్కటి 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 వివరంగా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఈ వాంఛని గుండెల్లో ఉంటే పాత స్వభావం నాలో చావాలి. నా దేవుడు ఇష్టపడే నవీన స్వభావం ధరించాలా, ఆత్మీయ సంఘంలో నేను ప్రవర్తించాలా, నా దేవుడు ఆనందించాలా, నన్ను దీవించాలా. మీకు తెలుసా, ఆశీర్వదింపబడేది మందిరంలోనే, మేలు పొందేది మందిరంలోనే, దీవెన పొందేది మందిరంలోనే, విడుదల కలిగేది మందిరంలోనే, ఆదరణ కలిగించేది మందిరంలోనే, ఓదార్పును కలిగించేది మందిరంలోనే. ఈ మందిరంలోనే ఆ కృప నీకు దొరుకుద్ది. ఇక్కడ నువ్వు ఎలా ప్రవర్తించవలనో జాగ్రత్త. ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే నీ ఆత్మీయ జీవితం మెండుగా దీవించబడును గాక.